సో హాయ్ అందరికీ నమస్తే, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనం అయితే సుందర్ కళాకార్ వారి వర్క్షాప్ వచ్చేసాం అనమాట. సో చూసుకోవచ్చు, కాంటాక్ట్ నెంబర్ అయితే అన్న వాళ్ళది అయితే ఉన్నది బ్యానర్ మీద. ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి, బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్దాం. మనకైతే విగ్రహాలు చూసుకుంటే అయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు దాదాపు 15 feet విగ్రహం అనమాట, విత్ బ్యాక్గ్రౌండ్. స్వామివారికి అయితే కళ్ళు అనేది వేసేసారనమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే కార్తికేయ స్వామి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి గద. సో ఇక్కడైతే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే పికాక్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే కలర్ వేస్తున్నారు. సో వేరియస్ నంబర్ ఆఫ్ పెయింట్ కలర్స్ అనేది వాడుతున్నారు అనమాట అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూసుకున్నాము. సో ప్రతి విగ్రహం యూనిక్ గా ఉంటుంది, యూనిక్ కలర్ తోని, స్కిన్ కలర్ తోని ఉన్నది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకైతే సూర్యప్రభలు ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే హార్సెస్ ఇచ్చారు, 3 హార్సెస్. సో ఇక్కడైతే మనకైతే ముంబై స్టైల్ విగ్రహం అనమాట. హైట్ వచ్చేసి ఇంచుమించు 13 to 14 feet ఉంటుంది. విగ్రహానికి వచ్చేసి అయితే మనకు 4 hands 8 hands ఉన్నాయి మొత్తం అయితే. సో అన్న వాళ్ళు అయితే దీనికైతే ఎల్లో కలర్ పంచి ఇచ్చారు విత్ రెడ్ షాల్. సో క్వాలిటీ ఉంది అనమాట చాలా. సో కుందన్ కూడా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో స్మైలింగ్ ఫేస్ అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు మనకు 5 సర్పాల పాములు ఉన్నాయి. పక్కన ఇంకో విగ్రహం అనమాట ఈ విగ్రహం. సో చూసుకోవచ్చు మనకైతే నిన్న అయితే వచ్చినప్పుడు అయితే కళ్ళు అనేది వేసి లేకుండా ఈ విగ్రహానికి, ఈ రోజు అయితే కళ్ళు అనేది వేసేసారనమాట. సో వెనకాల మనకైతే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే విఠల్ మహారాజ్ ఉన్నారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు 15 to 16 feet ఉంటుంది. ప్రతి విగ్రహం మన దగ్గర అయితే యూనిక్ గా ఉంది ఇక్కడైతే సుందర్ కళాకార్ వారి వర్క్ షాప్ లో. సో ఇది అనేది పెయింట్ అయిపోయింది ఆల్మోస్ట్. చూసుకోవచ్చు ఈ విగ్రహం కూడా. పక్కన వచ్చేసి అయితే మనకు టైగర్ ఇచ్చారు. వినాయకుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్ లో విత్ 4 hands ఉన్నారు. సో కుందన్ కూడా వేసేసారు అనమాట. నెక్స్ట్ ఈ విగ్రహం ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు దాదాపు 20 to 22 feet ఉంటుంది. సో నిన్న వచ్చినప్పుడు అయితే మనకైతే పెయింట్ అనేది స్కిన్ కలర్ దాకానే అయ్యిండే. ఈ రోజు అయితే షేడింగ్ వర్క్, మళ్ళీ తొండం మీద అయితే దత్తాత్రేయ స్వామి కూడా కలర్ అయ్యింది. సో మనకైతే 4 hands తో ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. ఇక్కడ యూనిక్ ఏముందంటే మనకైతే త్రీ సూన్స్ ఉన్నాయి, మూడు తొండాలు ఉన్నాయి అన్నమాట. చూసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకో విగ్రహము. ఈ విగ్రహం వచ్చేసి శివుని రూపంలో మనకైతే ఆశీర్వాదం ఇస్తున్నారు వినాయకుడు వచ్చేసి. సో అన్న వాళ్ళు అయితే మనకైతే ఈ విగ్రహానికి అయితే 6 hands ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పూలహారం, రైట్ సైడ్ వచ్చేసి అయితే 3 snakes ఇచ్చారు. స్నేక్స్ చూసుకోవచ్చు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. చూసుకోవచ్చు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. ఒకసారి అయితే విజిట్ కాండి, అప్పుడైతే తెలుస్తుంది మనకైతే విగ్రహం క్వాలిటీ అయినా కానీ, క్వాలిటీ పెయింటింగ్ అయినా కానీ. సో అన్న వాళ్ళు ఎన్ని కలర్స్ వాడుతున్నారో ఒక్క విగ్రహానికి చూసుకోవచ్చు. సో తొండ మీద కూడా చూసుకోవచ్చు శివుడు, మళ్ళీ వెనకాలైతే జగన్నాథుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం సేమ్ విగ్రహం అనమాట, ఇందాక చూసినట్టే. సో స్మైలింగ్ ఫేస్. నెక్స్ట్ వచ్చి ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. సో వెనకాలైతే కార్తికేయ స్వామి ఉన్నారు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకైతే స్కిన్ కలర్ అయితే వేరే ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో కంపేర్ చేసుకోండి ఒకసారి అయితే, డిఫరెంట్ కలర్ అనమాట ఇదైతే. సో ఇక్కడ కూడా పికాక్ ఇచ్చారు చూసుకోవచ్చు. పికాక్ లో కూడా మనకైతే ఎన్ని డిజైన్స్ ఇచ్చారో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడ లాస్ట్ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి మనకు మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నది. బ్యాక్గ్రౌండ్ లో అయితే కీర్తి ముక్కు ఉన్నది. సో వినాయకుడికి వచ్చేసి అయితే 4 hands ఉన్నాయి. గ్రీన్ కలర్ ధోతి ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. చాలా యూనిక్ గా ఉంది ధోతి. ఈ షాల్ కూడా చూసుకోవచ్చు, క్వాలిటీ అనేది చాలా బాగుంది. కుందన్ కూడా వేసేసారు అనమాట ఈ విగ్రహానికి అయితే. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే చాలా వర్క్ చేస్తున్నారు. ప్రతి విగ్రహానికి ఒక్కొక్క అన్న అయితే వర్క్ చేస్తున్నారు చూసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మన సుందర్ కళాకార్ వారి వర్క్షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.